కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్దమైంది. మార్చి 1 నుంచి కొత్త రేషన్ కార్డు జారీ చేయనుంది. మార్చి 1న కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారందరికీ రేషన్ కార్డులు అందజేయనున్నారు. ముందుగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ట్వీట్ చేశారు. ఇక ఒకే రోజు 1,00,000 కొత్త రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. మార్చి 8 తర్వాత మిగతా జిల్లాల్లో రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణ ప్రజలకైతే కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పొచ్చు. ఒకే రోజు 1,00,000 రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లయితే ప్రభుత్వం సిద్ధమైందని చెప్పొచ్చు. మార్చి 1వ తేదీన కూడా కొత్త రేషన్ కార్డు జారీ చేసేందుకు ప్రభుత్వం పంపిణీ చేయనుంది. దీంతో దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడ పేద ప్రజలకు మాత్రం 1,00,000 రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. అదేవిధంగా అవన్నీ కూడా ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ రేషన్ కార్డుల పంపిణీ అయితే జరగనుంది. ఎందుకంటే మిగతా సంబంధించినటువంటి పలు జిల్లాల్లో మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కూడా ఎన్నికల కోడ్ అయితే అమలవుతుంది కాబట్టి మిగతా సంబంధించినటువంటి ఉన్నటువంటి జిల్లాలో మాత్రమే ఈ రేషన్ కార్డు ప్రక్రియ అయితే కూడా కొనసాగుతూ చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మిగతా సంబంధించినటువంటి జిల్లాలో మాత్రం మార్చి 8 తర్వాతకైతే కూడా అందించేందుకైతే సిద్ధంగా ఉన్నట్టు కూడా కొంచెం క్రితం కూడా పొన్నం ప్రభాకర్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జనవరి 26న కూడా కొన్ని గ్రామాల్లో మాత్రం గ్రామ సభలు నిర్వహించింది. అదేవిధంగా ప్రభుత్వం నేరుగా కూడా అందులో అప్లై చేసుకున్నటువంటి 16,900 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇప్పటికే పంపిణీ చేసింది. అదేవిధంగా తెలంగాణ సుమారుగా 90 లక్షల పైగా ఉన్నటువంటి రేషన్ కార్డులు ఉండగా మరో కొన్ని రేషన్ కార్డులు రావాల్సి ఉంది కాబట్టి అక్కడ ఆయా సంబంధించిన లబ్ధిదారులు కానీ అదేవిధంగా మిగతా సంబంధించిన వారంతా కూడా ఏదో ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా కొన్ని కసరత్తులు అయితే చేస్తుంది కాబట్టి సుమారుగా మరొక 6 లక్షల వరకు అయితే కూడా కొత్త రేషన్ కార్డులు జారీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం ఈ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కూడా మిగతా సంబంధించిన హైదరాబాద్ అదేవిధంగా మహబూబ్ నగర్ ప్రాంతంలో మాత్రమే ఈ మార్చి 1వ తారీఖున కొత్త రేషన్ కార్డు జారీ అయితే కొనసాగుతుంది. మిగతా సంబంధించినటువంటి జిల్లాలో మాత్రం మార్చి 8 వరకు కూడా కొత్త రేషన్ కార్డు ఇచ్చేందుకైతే ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్దమైంది. మార్చి 1 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది. మార్చి 1న కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారందరికీ రేషన్ కార్డులు అందజేయనున్నారు. ముందుగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ట్వీట్లో వెల్లడించారు. ఒకే రోజు 1,00,000 కొత్త రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. మార్చి 8 తర్వాత మిగతా జిల్లాలో రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు.